హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూవర్స్. ఈ రోజు వచ్చేసి మనము ఒక బ్యూటిఫుల్ ఓపెన్ ప్లాట్స్ అండ్ హౌసెస్ అండ్ కన్స్ట్రక్షన్ కస్టమర్ చాయిస్ కలిగిన ఒక మంచి వెంచర్ చూడడానికి వచ్చాము. ఈ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఇండ్లకు ఆనుకొని ఉందన్నమాట. చూడండి మీరు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కదా, సో దీని పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి రాయల్ ఎంక్లేవ్ అండి. సో రాయల్ ఎంక్లేవ్ ఈ ప్రాజెక్ట్ టోటల్ మనకి 12 acres లో డెవలప్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ లొకేషన్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 నుంచి భోగారంకి వెళ్ళే రోడ్డు అంటే 2 kilometer డిస్టెన్స్లో, జస్ట్ ఆ భోగారం రోడ్కి 100 meter డిస్టెన్స్లో కంటిన్యూషన్స్ హౌసెస్ కానుకొని ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి భోగారం విలేజ్ కానుకొని ఉంది. భోగారం విలేజ్ కానుకొని మనకు కీసరగుట్ట అంటే శివాలయం చాలా ఫేమస్ కదండి. సో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మంచి ఆప్షన్ ఉంది, అలాగే కన్స్ట్రక్షన్స్ కోసం కూడా మంచి ఆప్షన్ ఉంది. సో ఫర్దర్ డీటెయిల్స్ లోపల ఏమేమి చేస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో వ్యూవర్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఏదైతే రోడ్ ఉందో అది 40 feet అండి. ఇంటర్నల్ చూసుకుంటే కూడా అన్ని కూడా 30 feet రోడ్స్ ఉన్నాయి. అన్ని కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని కూడా చక్కగా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయండి. మనం చూస్తున్నాము కన్స్ట్రక్షన్ కూడా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు. అన్నీ కూడా రెడ్ బ్రిక్స్ శాండ్ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు ఒకవేళ ఇండివిజువల్గా ఒక ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే కూడా కట్టించుకోవచ్చు, లేదంటే డూప్లెక్స్ కావాలంటే కట్టించుకోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ G+1 కావాలన్నా కూడా కట్టించుకోవచ్చు అనమాట. సో కస్టమర్ చాయిస్ మీద వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దీంట్లో మనకు వచ్చేసి క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 SFTలో వీళ్ళు క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు మనకి. దాంట్లో వచ్చేసి మనకు జిమ్ ఉంటుంది, యోగా స్పేస్ ఉంటుంది, కరాటే స్పేస్ ఉంటుంది, అలాగే బ్యాంకెట్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హౌసింగ్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 45 lakhs నుంచి అప్ టు 1 crore 1.5 crore వరకు కూడా మనకి దీంట్లో ప్రైజెస్ లభిస్తున్నాయి. పర్ ఎస్ఎఫ్టీకి చూసుకుంటే 20 rupees రెంటల్ ఇన్కమ్ అనేది ఇస్తారు. మన ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ కట్టించుకుంటున్నాం దాని మీద మన రెంటల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్ చూసుకుంటే 16,000 నుంచి 50,000 వరకు కూడా మనకు రెంటల్ ఇన్కమ్ అప్ టు 1 year వరకు వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి. తక్కువ బడ్జెట్ వాళ్ళు ఈ ఈసీఎల్ లొకేషన్లో, భోగారం లొకేషన్లో ఒకవేళ కావాలి హౌస్ అని చూస్తున్న వాళ్ళైతే మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే 45 lakhs అనేది హౌస్ లభించడం అనేది చాలా చాలా రేర్ అనమాట. సో వీళ్ళు కంపెనీ డైరెక్ట్ సేల్స్ కాబట్టి వీళ్ళకు ఆ ప్రైస్లో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇన్కేస్ మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఓఆర్ఆర్కి చాలా దగ్గర, జస్ట్ ఒక 2 km డిస్టెన్స్లో కాబట్టి సో మనం దీంట్లో ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవచ్చు. ఇండ్ల మధ్యలో ప్లాట్ లాగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఈజీ రీసేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని ప్రైస్ వచ్చేసి వీళ్ళు 25,000 అనేది కోట్ చేస్తున్నారు. సో ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదండి, స్లైట్ నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో ఇది కంపెనీ వారు డైరెక్ట్ ప్రమోషన్ వీడియో కాబట్టి కంపెనీ వారే ఉంటారు దీనికి డైరెక్ట్ సేల్ పర్పస్, వాళ్ళ నంబరే మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సైట్ విజిట్ అనేది మీరు చేసుకోవచ్చు. మధ్యలో ఎవరు ఉండరండి, డైరెక్ట్ కస్టమర్స్ అండ్ కంపెనీ తోటి మీ డీల్ అనేది జరుగుతుంది కాబట్టి జెన్యున్గా మీకు ఆర్గానిక్ ప్రైజెస్లో అనేది మీకు ఇక్కడ ప్రాపర్టీ లభిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లొకేషన్ హైలైట్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఓఆర్ఆర్కి జస్ట్ ఒక 2 kilometersలో ఉంటాము మనము. చర్లపల్లి రైల్వే స్టేషన్ డిస్టెన్స్ చూసుకుంటే జస్ట్ ఒక 5 kilometers ఉంటుంది. అలాగే మనం ఏదైతే కీసర నుంచి భోగారం ఘట్కేసర్ రోడ్కి ఆనుకొని జస్ట్ 100 meter డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి బస్ రూట్కి వెరీ క్లోజ్ ఉంటాము. సో ఘట్కేసర్ చూసుకున్నా కూడా మనకి జస్ట్ ఒక 5 kilometer డిస్టెన్స్ వస్తుంది. ఇన్ఫోసిస్, ఐటీ రహేజా పార్క్ ఏదైతే మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో హార్డ్లీ చూసుకుంటే మనకు ఒక 8 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నియర్ బై అన్ని కూడా హౌసెస్ ఉన్నాయి కాబట్టి మంచిగా మనం పీస్ఫుల్ లొకేషన్లో ఒక తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ఈ ప్రాపర్టీ అనేది చాలా సజెషబుల్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 100 square yardsలో కూడా వీళ్ళు హౌస్ కట్టిస్తున్నారు కాబట్టి తక్కువ బడ్జెట్ నుంచి కూడా మనకు దీంట్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే 50 lakhs నుంచి చూసుకుంటే అప్ టు 1.5 crore వరకు కూడా దీంట్లో మనం కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్స్ కూడా తీసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో, చిన్న గేటెడ్ కమ్యూనిటీ. సో చుట్టూ కూడా వచ్చేసి వాల్ వస్తుంది. సెక్యూరిటీ కూడా చూసుకుంటే మీకు 24/7 సెక్యూరిటీ ఉంటారు. సో కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మనకు హౌస్ రిక్వైర్మెంట్ ఉంటే హౌస్కి వెళ్ళొచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు అండి. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మీకు కింద కంపెనీ వారి నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు దానికి కాల్ చేస్తే వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి విజిట్ కూడా చేయిస్తారండి. సో ఇదండి ఈరోజు మన ప్రమోషనల్ వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.